సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం. పంచతంత్ర నుంచి రకరకాల కథలు చెప్పుకుంటున్నాం కదా. ఒక చిత్రమైన కథ చెప్తాం. పూర్వం శాలంకాయనుడని ఒక మహాముని అడవిలో ఒక చోట ఋష్యాశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఒకరోజు పొద్దునే ఆయన గంగా నదికి స్నానానికి వెళ్ళారట. నదిలో స్నానం చేసి సూర్యోపాసన చేసుకుంటున్నారు. అక్కడ సూర్యబింబాన్ని చూస్తూ ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు. అయితే ఆ సమయానికి ఆయనకి ఏదో కిచమని సౌండ్ వినపడింది. ఆ శబ్దం వినపడితే శబ్దం వైపుకు చూసేసరికల్లా ఒక డేగ ఒక చిన్న ఎలిక పిల్లని ఇట్లా గోళ్ల సందుని ఇరికించుకుని ఎగురుతోందట. ఆ పిల్ల, చిన్న ఎలిక పిల్ల బాధతోటి మృత్యు భయంతో కిచకిచ అంటుంది. ఆ కిచకిచ ఆయనకు వినపడింది. ఆయన ఏం చేశాట, కింద నుంచి ఒక రాయి తీసి మట్టిబెడ్డ తీసి ఆ డేగ మీదకి విసిరి విడు వదిలిపెట్టు అన్నాడు. ఈ దెబ్బ తగిలేసరికల్లా డేగకి రాయి దెబ్బ తగిలింది. ఎలుక పిల్లని వదిలేస్తే ఆయన కింద పడుతున్న ఎలుక పిల్లని చటుక్కని పట్టుకుని కింద వదిలిపెట్టారు. అది ప్రాణభయంతో ఈయనకు పాదాలను అంటుకుపోయి ఉంది. ఆ డేగ వచ్చి ఋషిని అడిగింది, నా ఆహారం ఇది, నువ్వు ఎట్లా విడు అని అన్నావు, ఇట్లా విడవమంటే ఎట్లా, నువ్వు విడిచిపెట్టమని అడిగావు, పైగా నన్ను కొట్టావు. భగవంతుడు సృష్టిలో ప్రతి వాళ్ళకి ఎవరి ఆహారం వాళ్ళకి పెట్టాడు కదా, మీకు ధాన్యాలు అవి పెట్టాడు మనుషులు తినడానికి, మాకు ఇట్లా చిన్న జీవరాశుల్ని పెట్టాడు. నేను తినడం కోసం పుట్టింది అది, నువ్వు ఇట్లా నాగడానికి వీల్లేదు అని అంటే ఋషిగారు ఒప్పుకోలేదట. నేను చూడకపోతే అది వేరే కథ, నేను చూశాను నువ్వు ఒక ప్రాణిని హింసించటం, నిన్ను కొట్టి దాన్ని రక్షించగలిగే అవకాశం ఉన్నప్పుడు నేను అది చేయకపోతే తప్పు. నీ ఆహారం ఇదని నేను వదిలిపెట్టకూడదు. నేను లేననుకో, నువ్వు నీ దారి నువ్వు తిరుగు, నీ ఇష్టం, అదంతా నేను చేసేదేం లేదు. కానీ నేను చూస్తుండగా ఒక ప్రాణికి హింస, ఇంకొక ప్రాణికి ఆహారము నేను ఒప్పుకోను. అందుకని నేను నిన్ను కొట్టాను, నువ్వు వెళ్ళిపో, నేను నీకు ఎలుకని ససేమిరా ఇవ్వనని చెప్పాడట. దాంతో ఈయనతో బాధించలేక డేగ ఋషి భయానికి ఇదయ్యి వెళ్ళిపోతే ఈ ఎలుక పిల్ల దీనంగా ఈయన కాళ్ళ దగ్గరే కూర్చుంది. నన్ను రక్షించు, ఆశ్రమానికి తీసుకెళ్ళు, నువ్వు అక్కడ ఏ బిది పెట్టినా సరే ఒక గుప్పెడు మెతుకులు చాలు నాకు, నా దారిని నేను తిని నీ ఆశ్రమంలో బతుకుతాను, నేను ఎక్కడున్నా ఈ డేగ బతి ఇంకో డేగకి నేను దొరుకుతాను, నన్ను రక్షించవా అని ఆయన్ని బతిమలాడింది. సరే, ఆయన ఎలుకని చేతిలోకి తీసుకున్నాడు. ఎలుకని పుచ్చుకుని వెళ్తే బాగుండదు అనిపించింది ఆయనకి. అందుకని ఏం చేశాడట, ఈ ఎలుక పిల్లని, అదొక ఆడ ఎలుక పిల్ల, దాన్ని ఒక ఆడపిల్లగా మార్చాడు ఇంత పిల్ల. సరే, ఆ పిల్లని ఎత్తుకుని ఇంటికి తీసుకుపోయాడు ఋష్యాశ్రమానికి. ఈ ఆశ్రమంలో ఒక అడుగు పెడుతూనే ఆయన భార్య లోపల నుంచి బయటకు వచ్చి ఈయన చేతిలో ఉన్న చిన్న బిడ్డను చూసి ఎంతో సంతోషించింది. ఈ శాలంకాయన మహర్షికి సంతానం లేదట. ఆమె ఎంత ఆనందించిందో, ఎంత బాగుందో బిడ్డ అని ఎత్తుకుంటే ఈయన ఏమన్నాడు, ఆయన చెప్పారు ఋషిగారు, ఇదమ్మా ఇదొక ఎలుక పిల్ల, ఒక డేగ దీన్ని ఎత్తుకుపోతోంది, అంచేత నేను దీన్ని రక్షించాను, ఎలుకను తీసుకొస్తే బాగుండదని ఒక ఆడపిల్లగా మార్చి తెచ్చాను, నా జపతపాదులు పూర్తయ్యాక దీన్ని మళ్ళీ ఎలుకగా మారుస్తాను, దారిని అది ఆశ్రమంలోనే ఎక్కడో చోట బతుకుతుంది అన్నాడు. అంటే ఆవిడ ఒప్పుకోలేదు. అమ్మగారు గురుపత్ని అంటే ఋషిపత్ని ఏమంది, వద్దు మనకు ఎలాగో సంతానం లేదు, ఒక ఆడబిడ్డని పెంచే ముచ్చట తీరుతుంది నాకు, దీన్ని ఆడపిల్లగానే ఉంచండి అని అడిగింది. ఆయన భార్య కోరికని కాదనకుండా సరేలే అన్నాడు. పిల్ల చక్కగా ఈవిడ పోషించింది, ఆవు పాలతోటి వాటితోటి సాలధాన్యాన్ని అవి పెట్టి ఆవు పాలు పోసి పిల్లని పెంచింది. పిల్ల చక్కగా చంద్రకళలు పెరిగినట్టుగా రోజుకొక కళగా చక్కగా పెరిగి పెద్దదైంది. పిల్లకి 8-9 సంవత్సరాలు వచ్చినాయి. అష్టవర్షాత్ భవేత్ కన్య అంటారు అనేవాళ్ళు పాత రోజుల్లో. అయితే ఈ పాపకి 8-9 సంవత్సరాలు రాగానే చెప్పింది ఆవిడ, పిల్లకి పెళ్లి చేయాలి, ఇంకా వివాహం నిశ్చయం చేసి వివాహం చేస్తే బాగుంటుంది, పిల్లని పెంచాం, ఆమె కన్యాదానం కూడా చేస్తే మనకు ఆ ఫలితం కూడా లభిస్తుందని ఆవిడ అమ్మగారు చాలా ముచ్చటపడ్డారు. అయితే ఇప్పుడు తన పిల్లకి సరిపడా వరుడెవరు అని ఆయన ఆలోచించి ఏమనుకున్నాడు, పుత్ర వ్యామోహం వచ్చేసింది ఆయనకి, పుత్రికా వ్యామోహం. అందుకని రోజు తను అర్చిస్తాడు కదా, పొద్దున్నే సూర్యారాధన సూర్యోపాసన చేస్తాడు. ఆ సూర్యుడికి నమస్కారం చేస్తూ, అయ్యా నువ్వు ఎన్నో వరాలు ఇచ్చావు నాకు, ఈ వరాన్ని కూడా ఇవ్వు, నేను పెంచిన ఈ ఆడపిల్లని వివాహం చేసుకుంటావా అని సూర్యుడిని అడిగాడు. ఆయన సరేనన్నాడు. ఈ పిల్ల ఆయన సరేనని వచ్చేసరికల్లా ఈ చిన్నపిల్లని పిలిచాడమ్మా, ఇతన్ని వివాహం చేసుకుంటావా అంటే, అబ్బో చండ ప్రచండంగా ఉన్నాడు నాయన, ఆయన ఎంత వేడిగా ఉన్నాడో,
ఇంత వేడివాడు నాకొద్దు, ఇంతకంటే గొప్పవాడు ఎవడైనా ఉంటే పెళ్లి చేయి నాకు అనగానే సూర్యుడు ఆ మాట వినేశాడు. అది పూర్వాశ్రమంలో ఎలిక అని ఆయనకు తెలిసింది కూడా. సరే అనుకుని ఆయన ఏమన్నాడు, నాకంటే గొప్పవాడంటే మేఘుడు, నాకంటే గొప్పవాడు, అప్పుడప్పుడు మేఘం నన్ను కప్పేస్తుంది కూడా, కాబట్టి గురు ఆచార్యవర్య మీరు ఈయన అడగండి, మేఘుడిని అడగండి అని సూర్యుడు వెళ్ళిపోయాడు. ఈ ఋషిగారు శాలంకాయన మహర్షి మేఘాన్ని పిలిచాడు. ఆ మేఘుడిని చూపించాడు కూతురికి. అమ్మ ఈయన్ని వివాహం చేసుకుంటావా అని. ఇదేమిటి నాన్న ఇంత నల్లగా ఉన్నాడు, పైగా ఏమిటో జలధారలు ఉన్నాయి, ఈయన లోపలంతా జడము, ఆ నీళ్ళు ఎక్కువగా ఉండేసరికల్లా నల్లగా ఉంటాడు, కదలలేడు, నిదానంగా కదులుతాడు, ఇంతకంటే గొప్పవాడు చురుకైన వాడు ఎవడైనా ఉంటే వాడిని చూడమంది అనేసరికల్లా ఈ మేఘుడిని కూడా పంపించాడు. మేఘుడు ఏం చెప్పాడంటే, నాకంటే గొప్పవాడు వాయుదేవుడు, ఆయన నన్ను కదిపి ఎక్కడికైనా తీసుకుపోతాడు, ఏదో దేశంలో ఉన్నవాడిని ఇంకో దేశం పట్టుకుపోతాడు, ఆకాశం అంతా గింగిరాలు తిప్పిస్తాడు, కాబట్టి మీ వాయువుని చూడమన్నాడు అనేసరికల్లా వాయుదేవుడిని పిలిచారు. వాయుదేవుడిని పిలిచి, అమ్మ ఈ వాయుదేవుడిని వివాహం చేసుకుంటావా అంటే, ఏమిటి ఈయనకు ఆకారమే లేదు నాన్న, ఏ ఆకారంతో ఉండను నేను, ఆకారం లేదు, ఓసారి కదలడు ఇంకోసారి కదులుతాడు, ఈయన కదలికల మీద ఏ నియంత్రణ లేదు, ఇలాంటి నియంత్రణ లేని బ్యాలెన్స్ లేని వాడిని వివాహం ఎట్టా చేసుకుంటాను, ఇంతకంటే గొప్పవాడిని తెమ్మంది కూతురు. వాయుదేవుడు అన్నాడు, నాకంటే గొప్పవాడు కొండ, నేను ఎవరినైనా కదిపేస్తా, కానీ కొండని కదపలేను, కొండ భలే గట్టిది, కాబట్టి పర్వతరాజుని చూడమన్నాడు. ఈ ఋషిగారి పిల్లని వెంబడి పెట్టుకుని పర్వతరాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ పర్వతరాజా మా అమ్మాయిని వివాహం చేసుకుంటావా అని ఆయన అడిగితే ఆయన సరేనన్నాడు. పిల్లని అడిగాడు, తండ్రి మహర్షి గారు అడిగాడు, అమ్మ ఈయన్ని వివాహం చేసుకుంటావా అంటే, అసలు కదలికే లేదు, మొద్దులా ఒకచోటే ఉంటాడు, పైగా ఈయన మీద ఏమిటి కొన్ని చోట్ల చెట్లు మొలిచినాయి, కొన్ని చోట్ల అవి ఉన్నాయి, కొన్ని చోట్ల ఓ రూపం లేదు కదా, ఒకే రకంగా ఉండద్దు, ఏమనాలి మనకి హార్మోనియస్గా ఉండాలి, ఒకదాని వెనకాల అలా ఉండాలి, ఎత్తులు పల్లాలు మిట్టలు లోతులు లోయలు అగట్టలు ఏమిటేమిటో ఉన్నాయి ఈయన దగ్గర, ఇలా వేరువేరు రూపాలు ఉన్నవాడిని ఎట్టా చేసుకుంటాను నాన్న, ఈ కొండ కంటే బలవంతుడు ఎవరైనా ఉంటే చూస్తావా. పర్వతరాజుకు తెలుసు ఈ పిల్ల పూర్వాశ్రమంలో ఏలికని. ఆయన ఏమన్నాడంటే, నాకంటే బలవంతుడు ఇక్కడున్న మూషికరాజు, అతను నా లోపల బొరియలు పెట్టగలడు, నేను ఇంత కొండనే కానీ నన్ను తొలిచేవాడు మూషికరాజు అనగానే ఈయన మూషికరాజుని పిలిచాడు ఋషిగారు. ఆ మూషికరాజు అక్కడ ఉన్న పెద్ద ఎలుకల సమూహానికి రాజు, మహాబలవంతుడుగా ఉన్న ఒక పెద్ద ఎలుక. ఆ ఎలుక వచ్చేసరికి పిల్లకి ఒళ్ళు గగురు పొడిచిందట, అది ఎందుకంటే ఎలుక భావాలు ఉన్నాయి దాని లోపల. అప్పుడు ఏమంది, సంతోషించి, నాన్న నన్ను ఎలుగ్గా మార్చేసేయి, నన్ను ఈయనకి ఇచ్చి వివాహం చెయ్యి, నా జాతివాడు, నా జాతిలో బలమైన వాడు, నాకు ఇతను సరిపోతాడు అనగానే ఈయన అనుకున్నాడు, ఎలా పెంచినా కూడా తన సొంత జాతినే వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది కదా అని ఈ పిల్లని, ఆడపిల్లని ఎలుకగా మార్చి ఆ ఆడ ఎలుకని అక్కడున్న మూషికరాజుకిచ్చి వివాహం చేసి కన్యాదాన ఫలితం పొంది శాలంకాయన మహర్షి వెళ్ళిపోయాడు. ఈ కథలో చూడండి, ఎవరైనా సరే మనలాంటి వాళ్లే కావాలని మనం కోరుకుంటాం, మనది కానిది ఎంత గొప్పదైనా మనకొద్దు. ఇలాంటి ఆలోచన ధోరణి పూర్వకాలంలోనూ ఉండేది, ఇప్పుడు కూడా ఉంటుందని చెప్పటానికి ఈ కథని చెప్పారు. మూషిక వధువు కథ అంటే పెళ్లి కూతురు, ఎలుక పెళ్లి కూతురి కథ అనమాట. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.